హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం విద్యా దృక్పథాలు చెప్పుకుంటున్నాము. విద్యా దృక్పథాలలోపు స్వాతంత్రం పూర్వం కమిటీల లోపల మనము లాస్ట్ క్లాస్లో 1813 చార్టర్ చట్టం చెప్పుకోవడం జరిగింది. ఈ రోజటి క్లాస్లో 1833 చార్టర్డ్ చట్టం గురించి చెప్పుకోబోతున్నాము. దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం లేదా సెయింట్ హెలెన్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. అంటే చార్టర్ చట్టం 1833ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం లేదా సెయింట్ హెలెన్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము 1813 చార్టర్డ్ చట్టం లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనలను 20 సంవత్సరాల పాటు పునరుద్ధరించడం. అంటే ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే 1813 చార్టర్డ్ చట్టం యొక్క ఈస్ట్ ఇండియా నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి 20 సంవత్సరాల పాటు పునరుద్ధరించడం అన్నమాట ఈ చట్టం యొక్క ఉద్దేశం. ఈ 1833 చార్టర్డ్ చట్టం ద్వారా విద్యకు విడుదల చేసిన 10 లక్షల గ్రాంట్ కూడా 1813 చార్టర్డ్ చట్టానికి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. అంటే చార్టర్డ్ చట్టం 1833 అనేది చార్టర్ చట్టం 1833కి కొనసాగింపుగా భావించవచ్చు అన్నమాట. ఇంతటితో చార్టర్డ్ చట్టం 1833 కంప్లీట్ కావడం జరిగింది. ఇది చిన్న టాపిక్, షార్ట్గా ఉంటుంది. మనం ప్రీవియస్ క్లాస్ లోపల 1813 చార్టర్డ్ చట్టం ఇంట్రడక్షన్, అదేవిధంగా చట్టం యొక్క అనంతర పరిణామాల ముగింపు ఇలా చెప్పుకున్నాము. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం లోపల వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.